హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సిల్కీస్ ఫుడ్స్. నేను మీ సౌజన్య. ఇవాల్టి వీడియోలో మంచి రుచిగా పర్ఫెక్ట్గా సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. నేనైతే మా ఇంట్లో ఎప్పుడు చేసినా కూడా సాంబారు ఇదే పద్ధతిలో చేస్తానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మరి ఇంకా ఈ సాంబార్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సాంబార్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా మనం కందిపప్పును నానబెట్టుకోవాలండి. దానికోసం ఇలా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు కందిపప్పు వేసుకొని నీళ్లు పోసుకొని శుభ్రంగా 2-3 సార్లు ఇలా చేత్తో రబ్ చేస్తూ నీట్గా కడిగేయండి. ఇలా 2-3 సార్లు కడిగిన కందిపప్పులో అవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టి ఒక అరగంట పాటు నాననివ్వండి. ఇలా నానబెట్టడం వలన పప్పు అనేది మనకి త్వరగా ఉడుకుతుందండి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకోవడం కోసం ఒక గిన్నె తీసుకొని ఇందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒకసారి నీళ్లు పోసుకొని శుభ్రంగా కడగండి. అందులో ఇసుక అలాంటిది ఏమైనా ఉంటే పోతుందండి. ఇలా కడిగిన చింతపండులో మునిగేంత వరకు నీళ్లు పోసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. మనం పప్పును ఉడికించేలోపు చింతపండు చక్కగా నానిపోతుంది. ఇప్పుడు సాంబార్ పొడిని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక కళాయి తీసుకొని అందులోకి 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను ధనియాలు, అందులోనే 1 స్పూను మినపప్పు, 1 స్పూను జీలకర్ర, వాటితో పాటు 1 ఇంచు దాల్చిన చెక్క ముక్క, కడిగిన 1 రెమ్మ కరివేపాకు, అందులోనే 4 ఎండుమిర్చి విరిచి వేసుకోండి, చక్కగా వేగుతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని 1-2 నిమిషాలు వేయించండి. ఇలా 2 నిమిషాలు వేయించిన తర్వాత అందులో 1/2 స్పూను మెంతులు, 1/2 స్పూను ఆవాలు, ఇవి 2 అస్సలు స్కిప్ చేయొద్దండి. సాంబార్ భలే రుచిగా ఉంటుంది వీటి వలన. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇవి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోండి. చూడండి, ఇవి కలర్ మారాయండి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత వీటిని పూర్తిగా చల్లారనిచ్చి మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. నా దగ్గర పొడి ఉందండి, వీటిని నేను తర్వాత గ్రైండ్ చేసుకుంటాను. ఇప్పుడు పప్పు ఉడికించడం కోసం కుక్కర్ తీసుకొని నానబెట్టుకున్న పప్పును నీళ్ళతో సహా కుక్కర్లో వేసుకోండి. అందులోనే ఏ కప్పుతో అయితే మనం పప్పుని తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు నీళ్లు పోసుకొని కొంచెం పసుపు, అందులోనే 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ వేయటం వల్ల కూడా పప్పు త్వరగా ఉడుకుతుందండి. ఇప్పుడు కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని హై ఫ్లేమ్లో 4 విజిల్స్ రానివ్వండి. పప్పు మనం ముందుగానే నానబెట్టాం కాబట్టి 4 విజిల్స్కి కరెక్ట్గా ఉడుకుతుందండి. ఒకవేళ ఉడకకపోతే ఇంకొక విజిల్ ఉంచి తీసుకోండి, సరిపోతుంది. ఇక్కడ నాకు 4 విజిల్స్ వచ్చాయి. నార్మల్గా ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకొని ఒకసారి చెక్ చేసుకుందామండి. చూడండి, పప్పు అయితే చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని గరిటెతో కానీ లేదా ఇలాంటి పప్పు గుత్తితో కానీ మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఇలా మెదుపుకోవడం రాకపోతే పప్పు పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు సాంబార్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన వెడల్పుగా లోతుగా ఉన్న గిన్నె పెట్టుకొని అందులోకి 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, సన్నగా కట్ చేసిన వెల్లుల్లి, 3 ఎండుమిర్చి వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులోనే 1 రెమ్మ కరివేపాకు శుభ్రంగా కడిగి వేసుకోండి. కరివేపాకు చిటపటలాడిన తర్వాత 1 స్పూను ఇంగువ కూడా వేసుకోండి. దీన్ని అస్సలు స్కిప్ చేయొద్దండి, దీని వలన సాంబార్కి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. ఒకసారి కలుపుకొని ఇప్పుడు కూరగాయ ముక్కలు వేసుకోండి. 2 ములక్కాయలు ఇలా 2 ఇంచుల పొడవుతో కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అందులోనే సన్నగా పొడవుగా కట్ చేసిన సొరకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, 4 ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. సాంబార్లో ఉల్లిపాయలు ఇలా వేస్తే చాలా బాగుంటుంది. అందులోనే 2 బాగా పండిన టమాటాలు సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 1 బంగాళదుంప, 4 వంకాయలు కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకొని 6-7 పచ్చిమిర్చి కూడా చీలికలుగా చేసుకుని వేసుకోండి. అందులోనే కొంచెం పసుపు, కొంచెం కల్లు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత
మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, ముక్కలు అనేవి ఒక 50% వరకు ఉడికితే సరిపోతుందండి. మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకోండి. మీరు ముందుగా కొంచెమే వేసుకోండి, తర్వాత మనం సాంబారు ఉడికేటప్పుడు కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. కారం వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మరలా మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు ఉడికించండి. కారం చక్కగా ముక్కలకి పడుతుంది. 2 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలండి. దానికోసం ముందుగా చింతపండు నానబెట్టాం కదా, దాని నుంచి ఇలా చిక్కని చింతపండు రసం తీసుకొని ముక్కల్లో వేసుకోండి. చింతపండు పులుసు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరలా మూత పెట్టి ఒక్క 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. పులుసులో ముక్కలు అనేవి చక్కగా ఉడికిపోతాయి. 3 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఉడికించిన పప్పుని మొత్తం వేసుకోండి. పప్పు కూడా వేసిన తర్వాత సాంబారు కన్సిస్టెన్సీ అడ్జస్ట్మెంట్ కోసం 1 లీటరు నీళ్లు పోసుకోండి. ఇప్పుడు నేను చేసే సాంబారు 10 మందికి కరెక్ట్గా సరిపోతుందండి. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు సాంబార్కి సరిపడా ఉప్పు వేసుకొని, నాకు కారం కొంచెం సరిపోలేదండి, అందుకని ఒక 1/2 స్పూన్ వేశాను. ఒకసారి కలుపుకొని ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర ఒక అరగుప్పెడు వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర వేయటం వలన సాంబార్ మంచి రుచిగా ఉంటాయండి. ఇప్పుడు కొద్దిగా గ్యాప్ ఇచ్చి మూత పెట్టుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని సాంబార్ని ఒక పొంగు రానివ్వండి. చూడండి, సాంబారు మనకి చక్కగా తెరులుతున్నాయండి. ఇప్పుడు మూత తీసేయండి. మీరు మూతని అలాగే ఉంచారంటే సాంబార్ అన్నీ బయటికి పొంగిపోతాయండి. ఇలా మూత తీసిన తర్వాత సాంబారు 4-5 పొంగులు హై ఫ్లేమ్లో రానివ్వండి. చూడండి, సాంబార్ చక్కగా పొంగుతూ తెరులుతున్నాయి కదండి. 4-5 పొంగులు ఇలా వచ్చిన తర్వాత ముందుగానే రెడీ చేసుకున్న సాంబార్ పొడిని 3 స్పూన్లు వేసుకోండి. మీరు 5-6గురికి చేసే పని అయితే 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. అందులోనే 2 రెమ్మల కాడలతో సహా కరివేపాకు, కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకొక పొంగు రానివ్వండి. అదేవిధంగా ఈ స్టేజ్లో ఉండగానే ఒకసారి ఉప్పు, కారం, ముక్కలు కూడా పర్ఫెక్ట్గా ఉడికాయా లేదా చెక్ చేసుకోండి. అంతేనండి, మంచి రుచితోటి కమ్మని వాసనతోటి మా ఇంటి సాంబారు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. మరి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.